ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఊబకాయం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అంటే ఈ ఇండియన్ ప్రొడక్ట్స్ కానీ వస్తే ఇంకా మనకైతే విప్లవమే అనొచ్చు. చాలా తగ్గిపోతుంది. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే తగ్గిపోతాయి. అండ్ అయితే డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి అంటారు. కరెక్ట్. సో ఇప్పుడు మనం అనుకున్న బరువు తగ్గిపోయామా అనుకుంటే ఇది ఇంకా కంటిన్యూ చేస్తారా ఈ ఇంజెక్షన్? యూజువల్గా మనం వీ కెన్ డౌన్ టైట్రేట్. సపోజ్ 15 mg వాడారు, రావాల్సిన వెయిట్ లాస్కి వచ్చింది, అండ్ సపోజ్ 75 kgs వాళ్ళ గోల్ అనుకున్నప్పుడు 75కి రీచ్ అయిన తర్వాత మనం డౌన్ టైట్రేట్ చేస్తాం. 15 ఇవ్వకుండానే ఫర్ ఎగ్జాంపుల్ 7.5 ఇవ్వచ్చు, 10 ఇవ్వచ్చు. దెన్ మెయింటెనెన్స్ డోస్కి మనం వెళ్ళొచ్చు. అండ్ ఈ వాట్ ఎవర్ పీరియడ్ 6 months అవ్వచ్చు, 1 year వీళ్ళు స్ట్రిక్ట్గా డైట్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు కాబట్టి డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ ఫర్ ఎవర్. లైఫ్ టైం ఇదే డైట్ తీసుకోవాలి. అంటే హై ఫైబర్, హై ప్రోటీన్ అండ్ లో కార్బ్స్ అండ్ లో ఫ్యాట్. ఈ డైట్ మాత్రం దిస్ ఈజ్ ఫర్ ఎవర్. ఎందుకంటే వీటిలో మార్పులు చేసి మళ్ళీ ల్యాక్స్గా కొంచెం లేజీగా అయిపోయి ఎక్కువ తినటం లాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా యూ మే గో బ్యాక్ టు యువర్ బేస్ లైన్ వెయిట్. కానీ డైట్ సరిగ్గా చేస్తూ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ మీరు సరైన హైడ్రేషన్ చేసుకుంటూ కనుక ఉంటే మనం ఈ మోతాదు డోస్ ఆఫ్ ద మెడిసిన్ మాత్రం ఖచ్చితంగా హాఫ్ ఆర్ లెస్ కూడా మనం తీసుకురావచ్చు. అయితే మీరు చెప్తున్న ప్రకారం డైట్ గురించి చూసుకుంటే ఇప్పుడు కీటో డైట్ అంటారు, డెవిల్ డైట్ అంటారు. సో రకరకాల డైట్స్ ఉన్నాయి. ఇవి బెటర్ అంటారా, లేకుంటే హెవీ వర్కౌట్స్ బెటర్ అంటారా వెయిట్ లాస్కి, అండ్ ఈ ఇంజెక్షన్స్ బెటర్ అంటారా? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ ఇండివిజువల్. మనం కనుక ఇఫ్ యూఆర్ లుకింగ్ ఎట్ ఎ బేస్ లైన్ ఆఫ్ 130-140 kgs ఉన్నారు, బాగా ఎక్కువ ఉన్నారు అనుకున్నప్పుడు వీళ్ళకి ఈ 3 ఇంపార్టెంటే. వాళ్ళు తినే ఫుడ్లో నియంత్రణ, ఎక్సర్సైజు చేయాలి, ఈ మందుల అవసరం కూడా ఉంది. ఇట్ ఈస్ ఎ 3-pronged అప్రోచ్. అంటే ఈ 3 ఈక్వల్లీ ఇంపార్టెంట్. లేదు సపోజ్ 80 kgs ఉన్నారు, వీళ్ళు జస్ట్ 72-73కి ఏం చేస్తున్నారు, వాళ్ళకి జస్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్తో మనం ఖచ్చితంగా హెల్ప్ చేయగలం. ఒక 4-5 kgs అయితే తగ్గుతారు. లేదు ట్రై చేశారు కానీ తగ్గట్లేదు అనుకున్నప్పుడు డైట్ చేయాలి, ఎక్సర్సైజు చేయాలి, కొంత మోతాదులో ఈ మందులు కూడా మనం ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అయితే సోషల్ మీడియాలో మిరాకిల్ వెయిట్ లాస్ అంటూ ఉంటారు. సో అది దేన్ని అంటారు? ఈ ఇంజెక్షన్సా లేకుంటే ఈ డైట్స్ అంటారా? సో ఇలా మిరాకిల్ అంటే ద డెల్టా బేసిక్గా ఎంత తగ్గారు, ఎంత షార్ట్ స్పాన్లో అనేది యూజువల్గా అంటే చెప్తూ ఉంటారు. బట్ దట్ ఇస్ నాట్ రియలీ సేఫ్. మీకు 2-3 monthsలోనే నేను 15 kgs తగ్గాలి, 20 kgs తగ్గాలి అనుకున్నప్పుడు మీరు అన్నీ ఒకటేసారి చేయడం అనేది కూడా అంత మంచిది కాదు. 3 monthsకి ఒక 9 kgs 8 kgs అలా గోల్ పెట్టుకోవాలి. మోర్ దెన్ దట్ ఈజ్ నాట్ సేఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. మీరు సరైన హైడ్రేషన్ లేకపోతే కిడ్నీ స్టోన్స్ రిస్క్ పెరుగుతుంది, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగచ్చు. ఇట్లా కొంచెం పర్యవేక్షణలో అండ్ రియలిస్టిక్ గోల్సే పెట్టుకోవాలి. మీరు మిరాకిల్ వెయిట్ లాస్ అని 20 kgs తగ్గుతాను నేను 3 monthsలో అని అలా చేయటం అనేది ఇట్స్ డెఫినెట్లీ నాట్ సేఫ్. దానివల్ల కొత్త ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో డయాబెటీస్ రివర్సల్ కూడా ఉంటుందా? మనకు ఒకసారి డయాబెటీస్ వచ్చాక దాన్ని రివర్స్ చేయొచ్చు అంటారా? సో ఈ మందులు టిర్జపటైడ్, సెమాగ్లూటైడ్ మందులు డయాబెటీస్కి అప్రూవ్డ్ అఫీషియల్గా. అంటే మరీ భారీ ఊబకాయం లేకపోయినా కూడా డయాబెటీస్ కంట్రోల్ లేనప్పుడు మాత్రం ఇవి ఖచ్చితంగా వాడచ్చు. వీటితో నియంత్రణ చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ షుగర్ కంట్రోలే కాకుండా కిడ్నీ అంటే హార్ట్ అటాక్ రాకుండా 25%, కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఇంకొక 20% తగ్గించే గుణం ఉంది, ప్రాపర్టీ ఉంది ఈ మందులకి. కాన్కామిటెంట్గా మీరు కనుక క్యానగ్లిఫోజిన్, ఎంపగ్లిఫోజిన్ లాంటి ట్యాబ్లెట్స్ కూడా కనుక వాడితే ఖచ్చితంగా డయాబెటీస్ రిమిషన్ అంటే షుగర్ ఉన్న పేషెంట్స్కి డయాబెటీస్ లేకుండా ఉండే ఛాన్స్ కూడా ఈ మందులు మనకి హెల్ప్ చేస్తాయి. అఫ్కోర్స్ రిమిషన్లో ఉండటానికి డైట్ ఇంపార్టెంటే, ఎక్సర్సైజ్ చేయాలి అండ్ ఈ మందులు వాడకం కూడా చేయాలి. అండ్ మనం కనుక అంటే ఇన్సులిన్ వాడుతున్నారు, సపోజ్ చాలా తీవ్రంగా డయాబెటీస్ ఉంది, వాళ్ళ ఇన్సులిన్ యొక్క డోసు మనం డ్రాస్టిక్గా తగ్గించచ్చు. అండ్ కొంతమందిలో కంప్లీట్గా ఇన్సులిన్ ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే డయాబెటిక్ పేషెంట్స్కి. సో ఒకవైపు డయాబెటీస్ రిమిషన్ ఆర్ రివర్సల్ దిశగా మనం ట్రావెల్ చేయొచ్చు. అదేవిధంగా డయాబెటీస్ కంట్రోల్కి వాడే మందుల మోతాదు మనం తగ్గించచ్చు, నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ కూడా మనం ఖచ్చితంగా తగ్గించచ్చు. ఓకే. అయితే ఫైనల్గా బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఫాలో డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఇదేమి చీట్ ఇది కాదు, అంటే ఒక ట్రిక్ కాదు. ఓకే, ఇది ఖచ్చితంగా ఒకవైపు డైట్ చేస్తూ ఇంకోవైపు ఎక్సర్సైజ్ కూడా చేస్తూ సరైన మోతాదులో మీరు ఆశించినంత తగ్గకపోతే హెల్ప్ చేసే మందులే. అండ్ దెన్ ఖచ్చితంగా సూపర్విజన్లో వాడాల్సిన మందులు ఇవి. మీకు మీరే తీసుకోవటం అండ్ దెన్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ని మీరు బేర్ చేయక కొత్త ప్రాబ్లమ్స్ని కొనుక్కోకుండా మీరు ఖచ్చితంగా గో హెడ్ విత్ ఏ క్వాలిఫైడ్ ఫిజిషియన్ అండ్ దెన్ వాళ్ళతో డిస్కస్ చేయండి. మీ గోల్స్ రియలిస్టిక్గా ఉండాలి. ఇన్ని మంత్స్లో ఇంత తగ్గగలరు అని మీకు తెలియాలి. ఇంకా ఎక్కువ తగ్గాలి అని అతిగా మీరు తాపత్రయ పడకూడదు. అండ్ వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే వాటి గురించి మీరు అవగాహన పూర్తిగా ఉండాలి. అప్పుడే సేఫ్గా మీరు ఆశించిన వెయిట్ లాస్ గోల్స్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.